హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద టాపిక్ రుద్రమదేవి కాకతీయుల కాలంలో పరిపాలించిన రుద్రమదేవి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పరిపాలించిన యువరాణి ఎవరంటే మహిళ అంటే రుద్రమదేవి. రుద్రమదేవి 1260-1289 వరకు పరిపాలించింది. కాకతీయుల కాలంలో రుద్రమదేవి 1260-1289 వరకు పరిపాలించింది. గణపతి దేవుని కుమార్తె. రుద్రమదేవి ఎవరు అంటే గణపతి దేవుని కుమార్తె. ఈమె ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళ. ఈమె భర్త నిరవధ్య పురాధీశ్వరుడైన చాళుక్య వీరభద్రుడు. ఈమె భర్త ఎవరంటే చాళుక్య వీరభద్రుడు. తండ్రి ఎవరంటే గణపతి దేవుడు. భర్త పేరు చాళుక్య వీరభద్రుడు, తండ్రి పేరు గణపతి దేవుడు. ఈమె బేడుదలో చూసి రుద్ర మహారాజ్ పట్లో ధృతి కాయస్థ చిన్న దేవుని తుర్కి శాస్త్రం ప్రకారం పట్లో ధృతి రాయ గజశేఖరి యాదవులపై విజయానికి గుర్తుగా రాయ గజశేఖరి యాదవులపై విజయానికి గుర్తుగా రాయ గజశేఖరి కాయస్థ జన్నిక దేవుని ఋతుక శాస్త్రం ప్రకారం పట్ల ధృతి రుద్ర మహారాజ్. ఈమె గురువు పేరు విశ్వేశ్వర శంభు. ఈయనకు మందడ అనే గ్రామం తనం చేయడమైనది. రుద్రమదేవి రాజ్య ప్రారంభంలో అంతర్గత తిరుగుబాటును అణచివేసింది. రాజ్య స్థిరీకరణలో ప్రముఖ పాత్ర వహించిన రేచల ప్రసాదిత్యుడు కాకతీయ రాజస్థాపనాచార్య రాయ పితామహంక అనే బిరుదును ధరించినట్టు తెలుస్తుంది. రేచల ప్రసాదిత్యుడు కాకతీయ రాజ్యస్థాపనాచార్య రాయ పితామహంక అనే బిరుదులు కలవు. వీరశాసనం ప్రకారం యాదవ రాజు అయిన మహాదేవుడు రుద్రమదేవి చేతిలో ఓడిపోయినట్టు తెలుస్తుంది. వీరశాసనం ప్రకారం యాదవ రాజు అయిన మహాదేవుడు రుద్రమ చేతిలో ఓడిపోయినట్టు తెలుస్తుంది. యాదవులపై విజయానికి చిహ్నంగా రుద్రమదేవి ఓరుగల్లు స్వయం దేవాలయంలో రంగమండపాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. యాదవులపై విజయానికి చిహ్నంగా రుద్రమదేవి స్వయంభు దేవాలయంలో రంగ మండపాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. రుద్రమకు ఇద్దరు కుమార్తెలు ముమ్ముడమ్మ, రొయ్యమ్మ. రుద్రమకు ఇద్దరు కుమార్తెలు ముమ్ముడమ్మ, రొయ్యమ్మ. ముమ్ముడమ్మ భర్త పేరు మహాదేవుడు. రొయ్యమ్మ భర్త పేరు అన్నల దేవుడు. ఇతను రుద్రమదేవి సేనాని మహాప్రధాని. ఎవరు? అన్నల దేవుడు రుద్రమదేవి సేనాని మహాప్రధాని. రుద్రమదేవి పాలనా కాలంలో వినిస్ యాత్రికుడైన మార్కోపోల్ కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. రుద్రమదేవి కాలంలో ఈమె రాజకీయాధిపత్యాన్ని ధిక్కరించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న సామంతుడు కాయస్థ అంబదేవుడు. కాకతీయులపై అంబదేవుడు విజయం సాధించినట్లు చందుపల్లి శాసనం తెలుపుతుంది. కాకతీయులపై అంబదేవుడు విజయం సాధించినట్లు చందుపల్లి శాసనం తెలుపుతుంది. అంబదేవుడు వేయించిన త్రిపురాంతక శాసనం ప్రకారం కాయస్థ అంబదేవుడితో జరిగిన పోరులో రుద్రమదేవితో పాటు తన ప్రధాన సేనాని మల్లికార్జునుడు మరణించినట్టు తెలుస్తోంది. అంబదేవుడు వేయించిన త్రిపురాంతక శాసనం ప్రకారం కాయస్థ అంబదేవుడితో జరిగిన పోరులో రుద్రమదేవితో పాటు ప్రధాన సేనాని మల్లికార్జునుడు మరణించినట్టు తెలుస్తుంది.